దయ వల్ల కృప వల్ల మరొకసారి ఇలాగూ మీ ముందుకు వచ్చి తన యొక్క సందేశాన్ని ఉపదేశించడానికి కొరకు చూపిన విధానం బట్టి దేవునికి కృతజ్ఞత తెలుస్తున్నాను. ఆ యొక్క ఛానల్ని వీక్షిస్తూ అది దిశగా మమ్మల్ని బలపరుస్తున్నటువంటి పిల్లలు మీ అందరికీ వందనములు తెలియజేస్తాను. హృదయానికి సంబంధించి ఎన్నో విషయాలు మనము మహాదేవుని యొక్క గ్రంథం నుంచి ఆలోచన చేసుకుంటూ వస్తున్నాం. క్రైస్తవులుగా మన యొక్క హృదయం అనేది భద్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. క్రైస్తవుల యొక్క హృదయంలో పరిశుద్ధాత్మ నివాసం చేస్తూ ఉంటాడు. క్రైస్తవుల యొక్క హృదయంలో దేవత్వం గల వ్యక్తులు నివాసం చేస్తుంటారు. కనుక క్రైస్తవులు ఏం చేయాలంటే వారి హృదయాన్ని భద్రంగా ఉంచుకోవాలి. వారి హృదయంలో మంచి ఆలోచన కలిగి జీవితాన్ని కొనసాగించాలి. కాబట్టి ఈ దినాన్ని కూడా ఒక విషయం మనము ఆలోచించడానికి ప్రయత్నించాలి. క్రైస్తవులుగా హృదయంలో ఎటువంటి ఆలోచనలు మనం కలిగి ఉండాలో కొన్ని సంగతులు మనం ఆలోచన చేయడానికి ప్రయత్నించాలి. క్రైస్తవులుగా మన హృదయంలో కలిగి ఉండాల్సిన ఆలోచన ఏంటంటే, ఒకటి, లోకానికి వేరే జీవించాలి అనే ఆలోచన క్రైస్తవుల యొక్క హృదయంలో కలిగి ఉండాలి. క్రైస్తవులు అంటే లోకంలో నుండి ప్రత్యేకించబడ్డవారు. మన యోహాను సువార్త 15వ అధ్యాయము మనము 18-19 వచనం చదువుకుంటే అక్కడ భక్తుడైన యోహాను ఇలాగ తెలియజేస్తూ ఉంటాడు. యేసు యొక్క మాటల్లో విషయాలు తెలియజేయబడుతూ ఉంటాయి. యోహాను సువార్త 15వ అధ్యాయం 18. లోకం మిమ్మల్ని ద్వేషించేలా మీకంటే ముందుగా దాన్ని ద్వేషించినది మీరు ఎరుగుదు. మీరు లోక సంబంధులైన ఎడల లోకం తన వారి స్నేహితులు. అయితే మీరు లోక సంబంధులు కాదు, నేను లోకంలో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేత లోకం మిమ్మల్ని ద్వేషించినది అని మాట్లాడుకుంటూ వస్తారు. కాబట్టి లోక సంబంధులు కారు పేరు. ఎందుకు లోక సంబంధులు కారు? లోకములో నుండి నేను మిమ్మల్ని ఏర్పరచుకుంటుని అని ప్రభువైన యేసు తన యొక్క మాటల్లో తెలియజేస్తున్నాడు. కాబట్టి క్రైస్తవులు అంటే లోక సంబంధులు కారు, లోకానికి వేరైన ప్రజలు వారు. మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందడి అని అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 4వ వచనంలో పేతురు గారు ప్రసంగంలో తెలియజేస్తూ ఉంటారు. కాబట్టి క్రైస్తవులు అనగానే వారి యొక్క హృదయంలో ఉండవలసిన భావన ఏంటంటే, హృదయంలో కలిగి ఉండాల్సిన ఆలోచన ఏంటంటే, లోకానికి వేరైన ప్రజలు వారు, లోకానికి వేరే జీవించాలనే ఆలోచన వారి హృదయంలో బలంగా ఉండాలని పరమ తండ్రి తన గ్రంథం ద్వారా తెలియజేస్తున్నారు. క్రైస్తవులు అనగా లోకానికి వేరే జీవించే ప్రజలు వారు. లోకము దాని ఆశలతో వారికి సంబంధం లేదు. లోకస్తులతో వారికి ఎటువంటి సంబంధం లేదు. వారు పైన వాటి మీద మనసు పెట్టేవారు. లోకము దాని ఆశ గతించిపోవును అని దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తూ ఉంటాయి. యోహాను రాసిన పత్రికలు మనం చదివినట్లయితే, లోకమునైనను లోకంలో ఉన్న వాటిని ప్రేమింపబడి అంటాడు. లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, దేవగుణం, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు అని మాట్లాడేసి. కాబట్టి లోకము దాని యొక్క ఆశ ఏం చేస్తుందంటే గతించిపోతాయి అని మాట్లాడతాం. కాబట్టి ఈ లోకంలో మనము ఈ భూమి మీద జీవిస్తున్నప్పుడు ఈ యొక్క లోకంతో సంబంధం లేకుండా మనం ఏం చేయాలంటే జీవితాన్ని కలిగి ఉండాలి. కొరింథీ రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో విషయాలు ఈ విధంగా తెలియజేస్తూ ఉంటాడు. కొరింథీ రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనంలో, మీరు అవిశ్వాసంతో జోడిగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏం పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏం సంబంధం, అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడి, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏం పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమైనాము, అందుకు దేవుడు ఇలా సెలవిచ్చాడు, నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవుడిని అయ్యుందును, వారు నా ప్రజలైందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండి, మీరు వారి మధ్య నుండి, లోక సంబంధుల మధ్య నుండి మీరు ఏం చేయాలంటే ప్రత్యేకంగా జీవించాలి. ఎందుకంటే మీరు ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగం. దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తున్నాడు ప్రత్యేకంగా జీవించడం కోసం, లోకానికి వేరే జీవించడం కోసం.
దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కనుక మనం అటువంటి జీవన విధానాన్ని కలిగి ఈ భూమి మీద బ్రతకాల్సిన అవసరం ఉంది. క్రైస్తవులుగా మన హృదయంలో ఉండవలసినటువంటి ఒక గొప్ప ఆలోచన ఏమిటంటే లోకానికి వేరే జీవించాలనే ఆలోచన క్రైస్తవులు తమ హృదయంలో కలిగి ఉండాలి. లోకస్తుల్లాగా వారు మాట్లాడరు. లోకస్తుల్లాగా వారు తమ పనులు జరిగించరు. అవిశ్వాసులతో కలిసి వారు సహవాసం చేయరు. దుర్నీతి పరులతో కలిసి వారు సహవాసం చేయరు. చీకటి సంబంధులతో కలిసి వారు సాంగత్యం చేయరు. వారి యొక్క సహవాసము వెలుగు సంబంధులతో ఉంటుంది. వారి యొక్క సహవాసము నీతి పరులతో ఉంటుంది. వారి యొక్క సహవాసము విశ్వాసులతో ఉంటుంది. కాబట్టి పరమ తండ్రి ఏం చెప్తుందంటే, లోకానికి వేరే జీవించాలనే ఆలోచన నీ హృదయంలో ఉందా ఒక క్రైస్తవుడిగా అని పరమ తండ్రి ఈ యొక్క సమయంలో మనల్ని ప్రశ్నిస్తున్నాడు. ఒకవేళ అలాగూ నీ యొక్క ఆలోచన లేకపోతే ఈరోజే మార్పు పొంది నీ హృదయంలో అటువంటి ఆలోచన కలిగి జీవించడానికి ప్రయత్నం చేయాలని ప్రేమతో ఈ విషయాలు తెలియజేస్తూ శ్రద్ధగా సహాయకులు మీకు వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.